చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నేటి మన చైతన్యరథంలోని ప్రధాన వార్తలు. మయన్మార్లో భూ విలయం, మృతులు 181గా గుర్తింపు, భారీ ప్రాణ నష్టం ఉంటుందని అంచనా. 12 నిమిషాల వ్యవధిలో వరుస కంపనాలు, రెక్టర్ స్కేల్పై 7.7 తీవ్రతగా నమోదు. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం. థాయిలాండ్లోనూ భారీగా కంపనాలు. కుప్పగూలిన ఆకాశ హార్మియాలు, ఆసుపత్రులు, పిచ్చుల్లా పైకి లేచిన ప్రధాన రహదారులు. భారత్ చైనాను తాకిన భూకంప ప్రభావం. 11 ఏళ్ల టెక్ పిడుగు అఖిల్కు మంత్రి నారా లోకేష్ అభినందనలు. ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ను కలిసిన బాల మేధావి. టెక్నాలజీలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నందుకు మంత్రి ప్రశంసలు. శరవేగంగా P4 ప్రారంభోత్సవ ఏర్పాట్లు. ఉగాది రోజున కార్యక్రమానికి శ్రీకారం. అమరావతిలో యుద్ధ ప్రాతిపదికన పనులు. జిల్లాల నుంచి ప్రత్యేక బస్సుల ఏర్పాటు. పేద ముస్లిం సోదరుడి నివాసంలో మంత్రి నారా లోకేష్ ఇఫ్తార్ విందు. ఆకస్మికంగా ఇంటికి వెళ్లిన మంత్రి లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరణ. అనంతరం ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న మంత్రి లోకేష్ ఇంటిని పరిశీలించి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి. కుటుంబ బాధ్యత తీసుకుంటానని, ఇల్లు నిర్మించిస్తానని హామీ. మంత్రి లోకేష్ రాకతో ఆనందంలో ముస్లిం మైనారిటీ కుటుంబం. మిర్చి రైతులకు అండగా కూటమి ప్రభుత్వం. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు. పోలవరానికి సైంధవుల్లో అడ్డుపడ్డ జగన్ ముఠ. మొదటిసారి రాజశేఖర రెడ్డి, రెండవసారి జగన్ విధ్వంసానికి గురి చేశారు. తిరిగి పట్టాలెక్కిస్తున్న సీఎం చంద్రబాబు. నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటాం, మంత్రి నిమ్మల స్పష్టీకరణ. రహదారుల అభివృద్ధికి 600 కోట్లు, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడి. ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర. 47 ఏఎంసీలకు చైర్మన్ల ప్రకటన. మా కుటుంబం ప్రజాసేవకే అంకితం. మహిళల ఆర్థిక అభ్యున్నతి కోసమే సీఎం చంద్రబాబు డ్వాక్రా తెచ్చారు. పథకాలు అమలు చేయకుండా మోసం చేసిన గత పాలకులు. అందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. 3వ రోజు కుప్పం నియోజకవర్గ పర్యటనలో నారా భువనేశ్వరి. ఏఐ డీప్ టెక్నాలజీ హబ్గా ఆంధ్రప్రదేశ్. ఏపీ రాజధాని అమరావతిలో ఐఐటి మద్రాస్ సహకారంతో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తాం. 1995లో హైదరాబాద్ హైటెక్ సిటీని స్థాపించినట్లే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను ఏఐ డీప్ టెక్నాలజీకి కేంద్ర బిందువుగా మార్చనున్నాం. భారతదేశంలో 65% ప్రజలు ఏఐ వినియోగిస్తున్నారు. ఇది ప్రపంచ సగటు 30% కన్నా అధికం. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త టెక్నాలజీలలో విద్యార్థులు ముందుండాలి. సీఎం చంద్రబాబు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను ఏఐ డీప్ టెక్నాలజీకి కేంద్ర బిందువుగా మార్చుతామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భారతదేశంలో 65% మంది ఏఐ వినియోగిస్తున్నారని, ఇది ప్రపంచ సగటు 30% కన్నా అధికమన్నారు. చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మద్రాసులో జరిగిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ సమ్మిట్ 2025కు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సీఎం సమాధానం ఇచ్చారు. ప్రపంచం చూపు ఇక భారత్ వైపే. 1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. చైనా ఆర్థిక సంస్కరణలతో ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. బ్రిటిష్ పాలకులు మన దేశం నుంచి వెళ్తూ ఇంగ్లీష్ భాషను మనకు వదిలేసిపోయారు. ఏపీలోని కోహినూర్ వజ్రాన్ని కూడా తీసుకువెళ్లారు. టెలికాం రంగంలో అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు విఎస్ఎన్ఎల్ ఆధిపత్యం ఉండేది. సంస్కరణలు రావడంతో ప్రైవేటు సంస్థలు కూడా టెలికాం రంగంలోకి వచ్చాయి. ఇదొక గేమ్ చేంజర్ అయ్యింది. ప్రస్తుతం ప్రపంచం చూపు భారతదేశం వైపు మళ్ళింది. రాబోయే రోజులంతా భారతదేశానివే. ఐఐటి మద్రాస్ చాలా విషయాల్లో మొదటి స్థానంలో ఉంది. వివిధ రకాల ఆన్లైన్ కోర్సులు కూడా అందిస్తోంది. ఐఐటి మద్రాస్ కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్, అగ్నికుల్, కాస్మోస్, మైండ్గ్రో టెక్నాలజీస్ వంటి స్టార్టప్ల్లో నూతన పరిశోధనలు భారతదేశాన్ని అంతరిక్షం, సెమీకండక్టర్ రంగాల్లో ముందుండేలా చేస్తున్నాయి. ఇక్కడి స్టార్టప్లు దాదాపు 80% సక్సెస్ అయ్యాయి. ఈ ఐఐటీలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 40% ఉన్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. 1995లో నేను ముఖ్యమంత్రి అయ్యాక బిల్ గేట్స్ను కలవాలని అడిగినప్పుడు రాజకీయ నేతలతో సత్సంబాలు లేవని, కలవడం కుదరదన్నారు. అయినప్పటికీ ఆయనతో సమావేశం కావాలని ఒప్పించి దాదాపు 45 నిమిషాలు మాట్లాడాను. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ స్థాపించాలని బిల్ గేట్స్ను కోరాను. ఇప్పుడు మైక్రోసాఫ్ట్కు తెలుగువాడైన సత్య నాదెళ్ల సీఈఓగా ఉన్నారు. 2014లో భారత్ 10వ ఆర్థిక వ్యవస్థగా ఉండేది. ఇప్పుడు 5వ స్థానానికి ఎగబాకింది. మనమంతా మరింత కృషి చేస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుందని చంద్రబాబు వివరించారు. అక్కడ తెలుగు, తమిళులే ఎక్కువ. భారతదేశానికి జనాభా గొప్ప వరం లాంటిది. మన దేశానికి ఇంకో 40 ఏళ్ల దాకా జనాభా సమస్య ఉండదు. దక్షిణ భారతదేశంలో కూడా జనాభాను పెంచాల్సి ఉంది. అమెరికా దేశంలో అత్యధిక తలసరి ఆదాయం మన దేశీయులదే. అక్కడి ధనిక ప్రాంతాల్లోకి వెళ్ళి చూస్తే తెలుగు తమిళ వారు ఎక్కువ మంది ఉంటారు.
భారతీయులు సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుంటారు. సిలికాన్ వ్యాలీ, నాసా, వాల్ స్ట్రీట్లలో భారతీయుల ఆధిపత్యాన్ని సాధిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఎనర్జీ రంగంలో ఏపీ ముందు. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుంది. భవిష్యత్తులో ఏపీ ₹2గా యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. భారతదేశం మొత్తం 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా ఉంటే ఇందులో 160 గిగావాట్ల ఒక్క ఏపీలోనే ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నాం. ఎనర్జీలో రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి 7.5 లక్షల ఉద్యోగాల సాధనే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ యూనిట్ స్థాపిస్తోంది. రిలయన్స్ బయో ఎనర్జీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతోంది. రాబోయే 2 ఏళ్లలో 20 లక్షల ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ ఐటీ పాలసీ దేశానికే మార్గదర్శి. అభివృద్ధి సాధించాలంటే సుస్థిర పాలన అవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ విధానం దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. ఏఐ వినియోగాన్ని మరింత ప్రోత్సహిస్తాం. భారతదేశం డేటా సేకరణలో ముందుంది. నేను చేతి వేలుకు పెట్టుకున్న రింగ్ నా ఆరోగ్యం ఎలా ఉందో కూడా ట్రాక్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ను ఇన్నోవేషన్కు కేంద్రంగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అవకాశాలను కల్పిస్తాం. భారతదేశ ఆధునిక టెక్నాలజీ సరైన నాయకత్వంలో అభివృద్ధి చెందుతుంది అని సీఎం అన్నారు. ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి మాట్లాడుతూ సైబరాబాద్ అభివృద్ధికి మార్గదర్శకుడు చంద్రబాబు నాయుడు అని ప్రశంసల వర్షం కురిపించారు.